హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దినస్ ఫ్యామిలీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అన్ని స్పైసెస్ వేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే అన్నీ మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే టొమాటో కూడా వేస్తున్నానండి. టొమాటో కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి వేయించుకుంటున్నాను. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఈ చికెన్ అనేది నేను హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ మిర్చి పౌడర్ వేసి బాగా నానబెట్టుకున్నానండి. సో ఆ చికెన్ అయితే వేస్తున్నాను. అన్నీ ఇలా చికెన్ అంతా మొత్తం వేసుకున్నాక బాగా మిక్స్ చేసి బాగా వేయించుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి. సో అన్ని స్పైసెస్ అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయించుకుంటే. సో నెక్స్ట్ అయితే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. అది వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఆల్రెడీ మనం చికెన్లో కారం పొడి వేసాం కదా, అది చూసుకొని సరిపోకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నెక్స్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ తీసుకుంటున్నానండి. నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అన్నీ మిక్స్ చేసి రైస్ అంతా ఇలా వేసేస్తున్నాను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు. సో రైస్ అంతా కూడా ఫుల్ వాటర్ బాగా డ్రైన్ చేసేసి ఫుల్ రైస్ అంతా వేసి నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసానండి. సో అంతా మొత్తం వాటర్ రైస్ అంతా మిక్స్ చేసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉడికించాను. కొద్దిగా బాగా నెయ్యి వేసి ఉడికించండి. నెక్స్ట్ ఫ్లేమ్ అయితే తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టేశానండి. నెక్స్ట్ ఈ స్టేజ్లో కింద ఒక పాన్ పెట్టేసి దానిపైన అయితే ఈ పాత్ర అయితే పెట్టాను, బిర్యానీ పాత్ర. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ చూసామంటే చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.